ఇప్పుడు మా అన్న వస్తున్నాడు, బలవంతుడు, పాటల బలవంతుడు. పాటల బలవంతుడా? ఆయన పేరు గడ్డం రమేష్. రామరిగా గడ్డం రమేష్ అన్న, ఎట్లున్నావు? బాగానే ఉన్నాక. బాగున్నావా? మరి ఒకసారి నీ పేరు, ఊరు చెప్తావా మా వాళ్ళకి? నా పేరు గడ్డం రమేష్, కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామం. ఏం పాటతో వచ్చినావు మరి? ఎల్లమ్మ సాంగ్ ఒక కొత్త బాణిగా ఉన్నది, అది పూర్వం పాట పాడతా. మంచి పాటతోనే వచ్చినావు, కానీ పాట ఏందో కానీ వేషధారణ చూసిర్రా ఎంత చక్కగా ఉన్నావు తెలుసా? చూడ చక్కని తండ్రి లెక్కనే ఉన్నావు. మరి నీ పాట కూడా గట్లా చూడ చక్కగా ఉండాలి. సరేనా? షురూ చేయి మరి. రామ ఎల్లమ్మ రామ రామ రాముని పరిచే రామ 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 ఎల్లమ్మ రామ రామ రాముని పరిచే రామ 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 ఎల్లమ్మ రాముని పరిచే రామ రామ ఎల్లమ్మ రామ రాముని పరిచే రామ. నీవు పుట్టినాడు ఎల్లమ్మ ఎల్లమ్మ నీలావి నెలగసే ఎల్లమ్మ ఎల్లమ్మ నీవు పుట్టినాడు ఎల్లమ్మ ఎల్లమ్మ నీలావి నెలగసే ఎల్లమ్మ ఎల్లమ్మ నీలావి నెలగసే ఎల్లమ్మ పాలావి నెలగసెల్లమ్మ పాలావి నెలగసే ఎల్లమ్మ పండు వెనెలగసే ఎల్లమ్మ ఎల్లమ్మ. కృతయుగంబున ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు రేణుక మాతవే ఎల్లమ్మ ఎల్లమ్మ ద్వాపార యుగమున ఎల్లమ్మ ద్రౌపది దేవివే ఎల్లమ్మ ద్వాపార యుగమున ఎల్లమ్మ నువ్వు ద్రౌపది దేవివే ఎల్లమ్మ కలియుగమున నీవు ఎల్లమ్మ కనుక దుర్గవ ఎల్లమ్మ కలియుగమున నీవు ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు కనుక దుర్గవే మాయమ్మ మయమ్మ. రాముడేడెల్లమ్మ రాముడేడు నీ కొడుకు పరిష రాముడేడు రాముడేడెల్లమ్మ రాముడేడు నీ కొడుకు పరిష రాముడు. నగుంబముల బట్టి ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు నాడి కట్టు గట్టి ఎల్లమ్మ ఎల్లమ్మ చేరిపోతుల బట్టి ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు శాకాలు గట్టి ఎల్లమ్మ ఎల్లమ్మ. రామ ఎల్లమ్మ రామ రామ రాముని పరిచే రామ 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 ఎల్లమ్మ రాముని పరిచే రామ రామ ఎల్లమ్మ రామ రాముని పరిచే రామ. రమేష్ అన్న, నిజంగా ఎల్లమ్మ తల్లచ్చి కొలువై ఉందా ఇక్కడ అనిపించింది. అంత అద్భుతంగా అసలు నిజంగా ఆ తల్లిని, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని మంచిగా పాట రూపకంగా చూపించినావు. కాకపోతే ఇలా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే
మా డాన్సర్లు అయితే ఎదరగొట్టేసిర్రు నిజంగా. ఎంత అంటే ఆ తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ పాట ద్వారా ఆశీర్వదిస్తుంది. ఇక మా అన్న చెప్తాడు. అన్న డ్యాన్స్లో ముఖ్యంగా మన అమ్మాయిలు ముఖ్యంగా అవన్నా చాలా ఎల్లమ్మ పూనుకున్నట్టుగానే వేశారు, చాలా బాగా చేశారు నృత్యం కూడా. మరి అన్న పాట ఎట్లుందన్న? పాట చాలా బాగుంది. పాట ఎల్లమ్మ మీద అనేక పాటలు ఉన్నాయి, ఎల్లమ్మ మీద ఎల్లమ్మ కథలు ఉన్నాయి, బయట వాళ్ళు చెప్పే కానీ ఇంకా చాలా రకాల కథలు ఉన్నాయి. అందులో ఇది ఒక కథలో ఒక భాగంగా ఉన్నటువంటి పాట. చాలా హార్డ్ కూడా, పాడటం చాలా కష్టంగా ఉంది. ఎత్తుకోవటం దించడం అనేది ఇందులో 2-3 భాగాలుగా ఉన్నాయి. ఫస్ట్ పల్లవి ఒక తీరుగు ఉంది, చరణం ఒక తీరుగు ఉంది, చరణంలో మరొక చరణం అనుచరణం అనుపల్లవిలాగా అది కూడా చాలా హార్డ్గా ఉంది. అయినా చాలా బాగా పాడాడు, మంచిగా పాడాడు.